ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఈ భాగాన్ని అనుసరించి మత్తయి సువార్త ఈరోజు కూడా 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాము. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము తెలియకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. గమనించండి, మనుషులు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. మనుషులకు కనబడవలనని నీతి కార్యం అంట. చాలాసార్లు మనం చేసేటువంటి యొక్క నీతి కార్యాలు, నీతి లేని కార్యాలు ఉన్నాయి, నీతి కార్యాలు ఉన్నాయి, నీతి క్రియలు ఉన్నాయి. కాబట్టి మనం చేసేటువంటిది, ఎందుకంటే నీతి అనేది ముఖ్యమైనటువంటి యొక్క విషయం. దేవుడు నీతిమంతుడు, మనుషుడు లేక సాతాను అనీతిమంతుడు. అతనిలో నీతి అనేది లేదు. మనుషుడు కూడా అంతే, ఏ భేదం లేదు, లేక నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని చెప్పేసి. కానీ కొన్ని రకాల నీతులు ఉన్నాయి. బైబిల్ అనుసరించి ఈ విధంగా కొన్ని చెప్పబడుతూ ఉంటాయి. ధర్మశాస్త్రం వల్ల అటువంటి యొక్క నీతి, తర్వాత స్వనీతి, ఆ తర్వాత ఇంకా దుర్నీతి, ఇట్లాంటివి ఉన్నాయి. దీనికి అతీతమైనటువంటిది దేవుని నీతి. అందుకనే బైబిల్లో ఈ మాట చెప్పబడుతూ ఉంటుంది. రోమపత్రికలో పౌలు అంటాడు కదా, వారి యొక్క నీతిని ఆధారం చేసుకొని రోమపత్రిక 10వ అధ్యాయము 5వ వచనము, ధర్మశాస్త్రమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాసం మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తుని కిందికి తెచ్చుటకు, ఎవడు ఆగాధంలో దిగిపోవును అనగా క్రీస్తు మృతుల్లో తెచ్చుటకు అని నీ హృదయం చెప్తున్నది. చెప్పేది ఏంటంటే నీతి. కాబట్టి 4వ వచనం కూడా లేక 3వ వచనంలో కూడా ఉంటుంది. ఏలే అనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదంట. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుటకై ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఎవడు కూడా ధర్మశాస్త్ర ప్రకారము నీతిమంతుడని చేయలేడు, నీతిమంతుడు కాలేడు. అందుకొరకనే దేవుని యొక్క నీతి ఉన్నది. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఆయన భూలోకానికి వచ్చి పాపమైన ఆయన మనలో నీతిమంతులుగా చేయడానికి మన కొరకు చనిపోయినాడు. ఎందుకనగా మనం దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయన మన కోసము పాపిగా చేయబడ్డాడు అని యేసు ప్రభు వారిని నమ్ముట ద్వారా ఇదే పత్రికలో, ఇదే రోమా పత్రిక గమనించండి, 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించినట్ల నీవు రక్షింపబడదు. ఏలి అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి యేసు ప్రభు వారి ద్వారా వచ్చేటువంటి యొక్క నీతి. సరే, ఇప్పుడు విషయం ఏమిటి అని అంటే, నీతి క్రియలంట మనుషుల ఎదుట కనపరచడానికి కొరకు కాదు, దేవుడు చూసే విధంగా ఉండాలి. ఎట్లా అనంటే, చాలాసార్లు మనుషుల ఎదుట మనము నీతిమంతుల్లాగా చేస్తాం, మనము నీతిమంతుల్లాగా ప్రవర్తిస్తాం. అందుకని దీన్ని బట్టి కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన యొక్క స్వనీతి కాదు, మన యొక్క నీతి విషయాలు కాదు, కాబట్టి దేవుని ఎదుట కనబడేటువంటి యొక్క నీతి, మనుషుల ఎదుట కనబడేటువంటి యొక్క నీతి ఉన్నది. ఎందుకంటే చాలాసార్లు మనం మనుషుల ఎదుట కనబడడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని ఎదుట మన యొక్క నీతి క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి, ఎట్లా నడుస్తూ ఉన్నాం. అందుకనే ఈ విషయాన్ని బట్టి చూస్తే శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళందరూ కూడా మనుషుల ఎదుట నీతిమంతులైనట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, లేక వారి కార్యాలు చేస్తారు. కానీ ఆత్మీయంగా దేవుని విషయానికి వస్తే అది కరెక్ట్గా ఉండదు, నీతి అనేది కాదు. గమనించండి, ఒక చిన్న మాట చదువుతున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము ఇక్కడ 25వ వచనంలో
ఇదిగో ఒకడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవనకు వారసునకు నేను ఏం చేయవాలని ఆయన్ని శోధించగలిగినట. ప్రభు ఏం చెప్పినాడు? ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది అన్నాడు. ధర్మశాస్త్రంలో నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతో ఈ విధంగా దేవుణ్ణి సేవించాలి. తర్వాత ఏమైనాడంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని వ్రాయబడి ఉన్నదని చెప్పేసి ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుప్రభు వారికి జవాబు చెప్పినాడు. అంటే అర్థమైంది అని అంటే ఇక్కడ చూసిన మాటను బట్టి చూస్తే 28లో అంటాడు, అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పినాడు. ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశకునితో యేసు ప్రభు. 29వ వచనం, అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరచగోరి అతడు అవును గాని నా పొరుగు వాడేవాడని యేసుని అడిగానంట. ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పినాడు, బాగుంది, నువ్వు ఆ విధంగా చేయమంటే అయితే నా పొరుగు వాడేవాడు ఎందుకు చెప్పినాడు ఈ మాట అంటే తాను నీతిమంతుడైనట్టు. ఈ రోజుల్లో చాలా మంది ఇక్కడ ఎవరు అంటే ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి మనము, దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, అందరూ కూడా మనం ఏ విధంగా ఉంటున్నాం? ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు తాను నీతిమంతుడు, ఎందుకంటే ధర్మశాస్త్రమును తాను చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్పినాడు? నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతో అనేటువంటి ఒక విషయం చెప్పినాడు. చెప్పినంత మాత్రాన తానేం కాడు? నీతిమంతుడు కాదు. ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించినంత మాత్రాన కాము. అది ఆత్మీయంగా ధర్మశాస్త్రాన్ని ఒకవేళ అనుసరిస్తే ఏం చేయాలి? ఆ విధంగా మనం జీవించాలి. చేయలేము. ఇక్కడ ఎందుకని ప్రభు ఏం చెప్పినాడంటే అట్లయితే నా పొరుగువాడేవాడంటే ఇక్కడ ప్రభు ఒక చక్కని మాట చెప్పినాడు. ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగిపోతున్నాడు. అయితే దొంగల చేత చిక్కినప్పుడు వారి దొంగలు అతన్ని కొట్టి కొరపానతో విడిచిపెట్టిపోయినారు, అతని వస్త్రాలను దొంగిలించినారని చెప్పినప్పుడు ఏం చేశాడంట? ఆ మార్గంలో ఎవరు పోతున్నారంట? 31 వచ్చినప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన పోతున్నాడు. అతడు చూసి పక్కగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకోరెవరు పోయినారంట? అతడు లేవీయుడు పక్కగా వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత సమరయుడు వస్తున్నాడు. ఆ సమరయుడు అతన్ని చూసి అతని మీద జాలిపడి తన దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పోసి గాయములు కట్టి తన వాహనం మీద అతన్ని ఎక్కించి ఒక పూట కులవానికి ఇంటికి తీసుకొని పోయి అతను పరామర్శించినాడు. చెప్పండి, ఇప్పుడు నీతిమంతుడు ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడా? లేకుంటే ఇక్కడ యాజకుడు పోయినాడు? ఇక్కడ వీళ్ళందరూ పోయినారు, వీళ్ళు కాదు కదా. అందుకొరకనే మనం కూడా చాలాసార్లు మనుషులకు కనబడే విధంగా మన యొక్క నీతి క్రియలు కనబడతాయి. కానీ దేవుని విషయానికి వస్తే ఇక్కడ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని గురించి వల్లించినారు, కానీ ధర్మశాస్త్ర విషయంలో పొరుగువాన్ని ప్రేమించుమనంటే ఆ ప్రేమ వారిలో లేదు. దానిని బట్టి అతడు నీతిమంతుడు ఏ విధంగా కాగలడు? మనుషులకు కనబడేటువంటి నీతే కానీ దేవుని దగ్గర కనబడేటువంటి నీతి కాదు. కాబట్టి పిల్లారా, ఈ విషయాన్ని ఎరగవలసిన మనం కూడా మనుషులకు కనబడాలనేటువంటి విషయాలలో మనము నీతిమంతుల్లాగా ఉంటున్నామా, లేక దేవునికి కనబడేటువంటి విధానంగా, దేవునికి కనబడే విధంగా మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం? మరొక భాగం కూడా గమనించండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. 15 లూకాసు వార్త 16:15 ఇక్కడ కూడా గమనించండి. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయన్ను అపహసించుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. ఎవరు? ధనాపేక్ష గల పరిసయ్యులు. అక్కడెవరు? ధర్మశాస్త్రోపదేశకులు. ఇంకా ప్రభు చెప్తున్నటువంటి ఒక మాట లూకాసు వార్తలో యేసు ప్రభు ఈ విధంగా చెప్పారు. 18వ అధ్యాయము 18:9 నుంచి, తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించి వారితో ఆయన ఈ ఉపమానం చెప్పినాడు. ఇద్దరు ప్రార్థనకి వెళ్ళినారు, ప్రార్థన చేస్తున్నారు. అతడు పరిసయ్యుడు ప్రార్థన చేసినాడు. ఏం చేస్తున్నట్టే చూడండి. పరిసయ్యుడు నిలవబడి 11వ వచనం, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషులను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపాసన చేయుచున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను. తనలో తాను ప్రార్థిస్తున్నాడట. సుంకరి ఏమన్నాడు? దూరం నిలబడి ఆకాశం వైపు కళ్ళెత్తి చూడగా భయపడుతూ రొమ్ము కొట్టుకుంటూ పాపినాయనని కారణించమన్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడంట. కాబట్టి క్రియలు లేనటువంటి యొక్క విశ్వాస జీవితం. చెప్పండి, ధర్మశాస్త్రోపదేశకుడు లేక ఇక్కడ చూస్తే పరిసయ్యుడు వీళ్ళు చేసిన ప్రార్థనలు మనుషులకు కనబడాలనే నీతివంతుల్లాగా కనబడతా ఉన్నారు.
కానీ దేవుని సన్నిధికి వచ్చితే ఆ నీతి ఎక్కడికి రాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటిది దేవుని దగ్గర కనబడి ఉంటే నీతి. 2 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. ఒకటి, నోవాహు గారి యొక్క కాలంలో నీతి అవసరమండి, దేవుని నీతి. ఎందుకంటే ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణం నుంచి రక్షిస్తుంది. మనందరూ తెలుసు ఏంటి నీతి అని అంటే, నోవాహు గారి యొక్క కాలంలో భూలోకమంతా చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నది. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు నోవాహు గారి గురించి ఓ చక్కని సాక్ష్యం ఇచ్చినాడు. ఆదికాండము 6వ అధ్యాయము గమనించండి. అక్కడ భూలోకమంతా చెడిపోయింది. మీరు తర్వాత చదువుకోండి. భయంకరమైన విషయాలలో ఉన్నాడు. అప్పుడు దేవుడు నోవాహును చూసినాడు. 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టిని కృప పొందినవాడాయను. ఏం పొందినవాడైందంట? కృప పొందినటువంటి వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు, తన తరము వారిలో నిందారతుడై ఉండను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. గమనించండి, చెడిపోయినటువంటి లోకంలో ఏంటిదండి నీతి అని అంటే? ఏదో చేయడం కాదు, వాళ్ళలా బయటికి వల్లించడం కాదు. చెడిపోయినటువంటి యొక్క లోకము, నీతిమంతులు లేనటువంటి యొక్క లోకము, పాపులు శాపంతో నిండినటువంటి యొక్క లోకములో నోవాహు ఒక్కడు వారితో కూడా ఆ యొక్క జీవితం జీవించకుండా దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించినాడు. ఇది నీతి. కాబట్టి ఇది ఎవరి కొరకు అంటే దేవుడు చూసేటువంటి యొక్క నీతి. శాస్త్రులు పరిచయులు చూసినది చేసేది మనుషులు చూసేటువంటిది. నోవాహు చేసింది ఎవరు చూసినారంటే దేవుడు చూసినాడు. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు భూలోకం అంతా కూడా చెడిపోయినటువంటి లోకంలో 8వ వచనం 9వ వచనం ప్రకారము నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు అంట, తన తరం వారిలో నిందారహితుడు అంట. అదే ఆదికాండం 7వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా యుట నీతిమంతుడవై ఉండుట చూస్తుంది కనుక నీవు నీ ఇంటి వారు ఓడలో. చెప్పండి, నీతి దేవుడు చూసేటువంటి నీతి ఉంది. కాబట్టి పిల్లారా, నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం? మనుషులకు కనబడాలని చూస్తే రేపు ఆ నీతి నిన్ను రక్షించలేదు, నష్టపోతావు. నోవాహు గారు చెడిపోయినటువంటి యొక్క తరములో దేవుని కొరకు నీతిమంతుడిగా జీవించినాడు. దానిని బట్టి ఏమైనా తాను రక్షించబడ్డాడు, తన యొక్క కుటుంబము రక్షించబడింది, ఇంకా తనతో కొన్ని జీవరాశులు కూడా రక్షించబడ్డాయి. ఈ భయంకర ఎట్లాంటి నీతి? శాస్త్రుల లాంటి నీతి, పరిశీల లాంటి నీతి, ధర్మశాస్త్రోపదేశకులు ఎట్లా చేస్తున్నారో ఏదో వల్లించటము, నీతిమంతులైనట్టు కనబడుతున్నారు. కానీ చివరికి వస్తే క్రియాపూర్వకమైన జీవితం చూస్తే లేదు. దానికి అదే గుర్తు, మంచి సమరయ్యన సంగతే గుర్తు. వాళ్ళు నీతిమంతులు చూసినాడు కానీ అప్పడిపోయేటువంటి వాడిని దగ్గరికి వెళ్ళి మరి పరామర్శించే వాళ్ళు లేరు. కాబట్టి నీతి అనేటువంటిది ఇలాంటి కార్యాలతో కూడినటువంటి నీతి. నీతి బయట చెప్పుకుంటే నీతి కాదు. ఇంకొక విషయం కూడా నేను మీకు చూపించి ఆ ముగింపులోనికి వస్తాను. కాబట్టి ఎలాంటి నీతిమంతులంగా మనం జీవిస్తూ ఉన్నాం? లూకా సువార్త 23వ అధ్యాయము, యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి యొక్క పాప పరిహార్థం సిలువలో బలైపోయినాడు, చనిపోయినాడు. తిరిగి అతని సమాధి యొక్క విషయంలో గమనించుదాం. లూకా సువార్త 23:50, అరిమత్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. గమనించండి, ఎవరు? అరిమత్య యోసేపు అనే వ్యక్తి. ఇతడు 3 గ్రంథాలలో ఇతని పేరు ఉంటుంది. ఇతడు ఎట్లాంటి వాడు అంటే యూదుల పట్టణపు సభ్యుడు. యోసేపు ఇతని పేరు. అతడు సజ్జనుడు, నీతిమంతుడు అంట. ఎట్లా చెప్పగలుగుతున్నాం నీతిమంతుడు అంటే? వారి ఆలోచనకును వారు చేసిన పనికి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు యేసు ప్రభు వారిని సిలువ వేసే విషయాల్లో, యేసు ప్రభు వారికి విరోధంగా చేసేటువంటి విషయాలలో ఎప్పుడు కూడా ఇతడు ఏకీభవించిన వాడు కాదు. ఎప్పుడు వారి యొక్క ఆలోచనతో మరి అనుసరించినటువంటి వాడు కాదు. ఇది నీతి అంటే. అందుకనే మనం ఏం చేస్తామంటే, ఎవడు చెడు పని చేసినా, ఎవడేం చేసినా వానితో అనుసరిస్తూ ఉంటాము, వాడిని ఏకీభవిస్తాం. ఇతడు ఏం చేయలేదు. ఎంత మంచి మాట చూడండి, ఎంత మంచి. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతించలే. నీవు నేను నీతి లేనటువంటి వాళ్ళు చేసేటువంటి కార్యాలను గురించి మనం కూడా ఏకీభవిస్తాం, సమ్మతిస్తాం.
అందుకని నీతిమంతుడు ప్రత్యేకంగా ఉంటాడు. మనకి ఎక్కడ కనబడాడు, ఆరంభం నుంచి అక్కడ కనబడి చివరి సమాధి కార్యక్రమంలో కనబడతాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు వింటుంటే మనము ఇది దేవుడు చూసినటువంటి నీతి, దేవుడు చూసిన నీతి. అందుకనే ఏ నీతిలో ఉంటున్నాం? శాస్త్రులు పరిసయ్యులు బయటికి ప్రజలకు కనబడేటువంటి వాళ్ళుగా ఉన్నారు, కానీ దేవుని యొక్క విషయానికి వస్తే, అంతరంగ విషయాలు వస్తే వాళ్ళు వేషధారులుగా ఉంటూ వచ్చినారు. అందుకనే వాళ్ళని గురించి పరలోకానికి పోనీయరానున్నారు. చాలా విషయాలు రాయబడ్డాయి. గుర్తించి నోహావు యొక్క నీతి చెడిపోయినటువంటి యొక్క లోకంలో ఇప్పుడు కూడా నోహావు కాలం లాంటి కాలంలో ఉన్నాం. ఇంకొక విషయము, లోతు లాంటి దినములు, నీతిమంతుడైనటువంటి యొక్క లోతు అని ఉంది. తన సొదొమ గొమొర్రా నుంచి తప్పించినాడు నీతిమంతుడైనటువంటి యొక్క లోతు. మీకు తెలుసు, తమ కామ వికారయుక్తమైనటువంటి యొక్క పాపముల నుండి అతను కూర్చబడ్డాడు, కానీ పాపం అనుసరించలేదు, నీతిమంతుడని. కాబట్టి ఈ భయంకర దినాలు ఉంటే మనము ఎవరైతే దేవునికి విరోధంగా చేస్తున్నారో వారిని మనం ఏకీభవించే వారంగా, వారితో సమ్మతించే వారంగా ఉండకుండా నోహావు వలె, యోసేపు వలె మనము ప్రత్యేకంగా ప్రభు కొరకు మనను దేవుడు చూసి మనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. అందుకనే నీతి దేవునికి సంబంధించింది. నీతిమంతులే దేవునితో ఉంటారు. రేపు వచ్చినప్పుడే నూతన ఆకాశం మీద, నూతన భూమి మీద వాళ్ళే ఉంటారని బైబిల్లో ఉన్నది. అందుకనే నీతిగా జీవించండి అని అంటాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 8 నుంచి ఈ విషయం అంతా ఉంటుంది, 8 నుంచి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, గమనించండి, 11, 12 ఇవన్నీ వీటి లయమైపోవును కనుక ఆకాశములు రగులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేండంతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ ఎంతో భక్తితోనూ జాగ్రత్త గలవారై ఉండవలనని. ఏం చేయాలంటే పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, ఇక్కడ భక్తి అని రాయబడింది. కాబట్టి ఎంతో భక్తితోనూ ఆయనను మనం ఆయన ఆజ్ఞను బట్టి కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు కనిపెడుచున్నాం. వాటి యందు నీతి నివసించును. గమనించండి, పరలోకంలో ఏముంటుంది అంటే నీతి. అందుకొరకనే ఈ మాటను మనం ఎరిగి మనుషుల ఎదుట నీతిమంతులం కాదు, దేవుని ఎదుట నీతిమంతులంగా కనబడే విధంగా మనం జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని చునుకోని చెల్లిస్తాం. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.